హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి భారీ నోటిఫికేషన్ అయితే జస్ట్ ఇప్పుడే వచ్చింది. తెలుగు చదవడం రాయడం వస్తే చాలు, ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. ఒకవేళ అప్లికేషన్ వీడియో కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి, వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. అలాగే మీకు ఫస్ట్ కామెంట్లోను అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించి లింక్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్గా అయితే చూడండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయింది. సిబిఓ నోటిఫికేషన్ అంటారు దీన్ని. అయితే ఈ నోటిఫికేషన్కి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే సింపుల్గా చెప్పేస్తాను. ఇక ఈ రోజు నుండి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక లాస్ట్ డేట్ వచ్చేసరికి 29th, ఈ మంత్ 29th వరకు కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఇక ఎగ్జామ్ వచ్చేసరికి ఎగ్జామ్ వచ్చేసరికి జూలైలో ఉంటుందని ఇక్కడ టెంటేటివ్గా ఇచ్చాడు. సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా జూలైలో ఎగ్జామ్ ఉంటుందని దృష్టిలో పెట్టుకొని మీరు చదవాల్సి ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 2600 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేస్తున్నారు. అయితే ఏపీకి తెలంగాణకి కూడా మనకి వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ అంటే తెలంగాణకి చూసుకున్నట్లయితే టోటల్గా 230 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ. ఇక ఆంధ్రప్రదేశ్కి చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. 180 ఖాళీలు అయితే ఏపీకి సంబంధించి ఉన్నాయి. మీకు కేటగిరీల వారీగా వేకెన్సీస్ కనుక చూడాలంటే మీకు డిస్క్రిప్షన్లోనూ అలాగే ఫస్ట్ కామెంట్లో లింక్ అయితే ఉంటుంది. ఈ పీడిఎఫ్ యొక్క లింక్, ఆ లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మరి ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసినట్లయితే అసలు ఈ నోటిఫికేషన్కి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. టోటల్గా 4 పేజెస్లో అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఈ నోటిఫికేషన్లో ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మనకి చిన్న ఇంటర్వ్యూ అయితే 50 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు భాష వస్తే చాలు. తెలంగాణ వాళ్ళకి అలాగే ఏపీ వాళ్ళకి కూడా తెలుగు భాష వస్తే చాలండి, చదవడం రాయడం అయితే రావాలి. ఇందులో మనకి ఈ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడవచ్చు అమరావతి సర్కిల్కి చూసుకున్నట్లయితే ఏపీ, ఇక్కడ తెలుగు ఉర్దూ అయితే రావాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణ వాళ్ళకి కూడా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ సర్కిల్కి సంబంధించి తెలంగాణ తెలుగు ఉర్దూ వస్తే చాలు. ఈ నోటిఫికేషన్కి ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అవుతారు. మరి బాగుంది, అప్లై చేసుకుంటాం. మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే మనకి ఏపీలో చూసుకున్నట్లయితే అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంలో అయితే ఏపీకి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయండి. మరి తెలంగాణకి చూసుకున్నట్లయితే హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మము, వరంగల్, ఇందులో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి, దగ్గరలోనే సెంటర్ కూడా పడుతుంది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఏజ్ వచ్చేసరికి 4 నెల 30వ తారీఖు 2025 4 నెల 30వ తారీఖుకి అయితే మీరు ఏజ్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తేదీకి మీకు 21 సంవత్సరాలు అయితే వచ్చి ఉండాలి. 21 సంవత్సరాల కింద ఉన్నట్లయితే వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కాదండి. 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. మరి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. 30/4/2025 వరకు కూడా ఇవ్వడం జరిగింది. 30/4/2004 నుండి 30/4/2025 వరకు కూడా మధ్య ఉన్న కట్ ఆఫ్ అంటే ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఏజ్ రిలాక్సేషన్ ఏంటి అంటే ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే SC ST వాళ్ళకి చూసుకుంటే 5 years అయితే రిలాక్సేషన్ అయితే కల్పించారు. అంటే 35 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక OBC నాన్ క్రీమీ లేయర్కి చూసుకున్నట్లయితే 3 years 33 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక PWBD వాళ్ళకి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇందులో మనకి SC ST వాళ్ళకి 15 సంవత్సరాలకు, ఇక OBC వాళ్ళకైతే 13 సంవత్సరాలు, ఇక జనరల్ EWS వాళ్ళైతే 10 సంవత్సరాల వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 5 years వరకు కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరిగింది.
రైట్. మరి అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ అప్లికేషన్ ఫీ కూడా ఉంటుందండి. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఎవరైతే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు ఉంటారో ఓకేనా, జనరల్ కేటగిరీ అలాగే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 750 రూపీస్ అయితే మీరు ఫీ అయితే పేమెంట్ చేసి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మరి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి నిల్ అంటే ఎటువంటి ఫీ కూడా లేదు, ఫ్రీగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఈ నోటిఫికేషన్కి మెయిన్గా గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే కావాలండి. మీరు ఏ స్ట్రీమ్లో అయినా సరే పాస్ అయినా సరిపోతుంది, మీకు ఎనీ డిగ్రీ ఉన్నా సరే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. ఓకేనా, మెడికల్, ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంట్స్ అలాగేనా ఓకేనా, పోస్ట్ అకౌంటెంట్ వీళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కిందకే వస్తారు. ఓకేనా, మీకు ఎటువంటి డిగ్రీ ఉన్నా సరే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. రైట్. ఇక మరి ఎలా అప్లై చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అప్లై చేయాల్సి ఉంటుంది. మరి ఎప్పటి నుంచి అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. 9వ తేదీ 5/9/2025 నుండి ఇక ఈ నెల 29 వరకు కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ ఏంటంటే ఎవరికైతే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలి అనుకుంటున్నారో వారందరూ కూడా కింద అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలి అని కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరు కూడా రిప్లై ఇచ్చి నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, మీరు కామెంట్ చేస్తేనే నేను ట్రై చేస్తాను. ఓకేనా, ఎంతమంది చేస్తారో చూద్దాం. మరి అప్లై చేయడానికి ఇక్కడ లింక్ ఇచ్చాడు కదా, ఈ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఈ లింక్ అయితే మీకు ఫస్ట్ కామెంట్లోను అలాగే డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయగానే ఫస్ట్లో ఉంటుంది, క్లిక్ చేసి అప్లికేషన్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇది మన వాట్సాప్ గ్రూప్లో కూడా పిన్ చేసి పెడతాను, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఎటువంటి రిజల్ట్ అలాగే ఆన్సర్కి అప్డేట్స్ ఉన్నా ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే మీకు వెంటనే అప్డేట్ అయితే చేస్తాను. ఓకేనా, ఇది మరి వీడియో. ఇంకా వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్లో ఎనీ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పీడిఎఫ్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓకేనా, మీ జోన్కి సంబంధించి అంటే మీ సర్కిల్కి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్ని డీటెయిల్స్ కూడా ఈ పీడిఎఫ్లో ఉంటాయి. ఒకసారి క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఓకేనా, రైట్. ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.